కరీంనగర్ శ్రీనివాస్ కరీంనగర్ కార్పొరేషన్ ని బీజేపీ కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తూ ఉన్నాయి. సో మొత్తానికి అక్కడ ఆయా పార్టీ నేతల అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రోహిత్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏదైతే బీఆర్ఎస్ కు సెంటిమెంట్ గా భావించేటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ యొక్క హవా కొనసాగిందని చెప్పుకోవచ్చు. మున్సిపల్ ఎన్నికల లోపల అంటే గత సర్పంచ్ ఎన్నికల లోపల ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చాయో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల లోపల కూడా అదే విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పి అయితే ఇక్కడ మనకు ఆ అంచనాలు అందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక కరీంనగర్ కార్పొరేషన్ గా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్ పైన ఎక్కువ దృష్టి సారించారు. అంటే ఉదయం సమయం లోపల తన నియోజకవర్గం లోపల ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల లోపల ప్రచారం కొనసాగించినా కానీ సాయంత్రం లోపల మాత్రము కరీంనగర్ కార్పొరేషన్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ఇప్పుడు అందుకు తగ్గినటువంటి ఫలితాలు, ఎందుకంటే కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ అయింది, మా వల్లనే రాబోయే రోజుల లోపల కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి చేసేది కూడా మేమే అని చెప్పి అయితే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఒక బీజేపీ హవా అయితే కరీంనగర్ లోపల కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గత 2 సార్లు బీఆర్ఎస్ హవా ఉండేది. ఎన్నికలు ఏదైనా కానీ బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ కైవసాన్ని చేసుకునేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కరీంనగర్ లోపల డీలా పడ్డటువంటి పరిస్థితి. కేవలం హుజరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హుజరాబాద్ లోపల మాత్రమే కేవలం అక్కడ పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి. అదే విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల తీసుకున్నట్లయితే ఒక సిరిసిల్ల నియోజకవర్గం లోపల స్పష్టంగా బీఆర్ఎస్ హవా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. 15 రోజుల నుంచి కూడా సిరిసిల్ల లోపలనే మాకం వేసినటువంటి నేపథ్యం లోపల ఒక బీఆర్ఎస్ ఏదన్నా గెలిచేటువంటి అవకాశం ఉన్న సిరిసిల్ల అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇదే విధంగా కొరుట్ల లోపల కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు. కానీ అక్కడ టఫ్ ఫైట్ నెలకొన్నా కానీ కాంగ్రెస్ కే ఎక్కువ మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇక 2 కార్పొరేషన్లు, కరీంనగర్ కార్పొరేషన్ తర్వాత రామగుండం సంబంధించినటువంటి రామగుండం కార్పొరేషన్ లోపల స్పష్టంగా కూడా కాంగ్రెస్ హవా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ దాదాపుగా 85% పైగా మకాన్ సింగ్ ఆధ్వర్యం లోపల ఇక్కడ మేయర్ పీఠం దక్కించుకుంటారని చెప్పి అయితే సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మంత్రి నియోజకవర్గం శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి నియోజకవర్గం లోపల శ్రీధర్ బాబు పూర్తిగా ఉమ్మడి జిల్లా ప్రచారానికి పరిమితమైనటువంటి నేపథ్యం లోపల మంత్రి లోపల ఎలాంటి ప్రచారం లేకపోయినా కానీ మంత్రి శ్రీధర్ బాబు పైన నమ్మకంతో అక్కడ మంత్రి లోపల క్లీన్ స్వీప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. పెద్దపల్లి జిల్లా లోపల తీసుకున్నట్లయితే పెద్దపల్లి సుల్తానాబాద్ కూడా 2 కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. తర్వాత జగిత్యాల లోపల మాత్రం విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పోటీ మాత్రము ఇక్కడ జీవన్ రెడ్డి అభ్యర్థులు వర్సెస్ సంజయ్ కుమార్ అభ్యర్థుల అనే కొనసాగింది. అక్కడ ఎక్కడ కూడా ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ పోటీ ఇవ్వలేకపోయింది. అక్కడ ఏదైతే బీఫామ్ కన్ఫర్మ్ కాని వారు స్వతంత్ర అభ్యర్థులుగా నిలుస్తున్నారు. ఓవరాల్ గా ఏది ఉన్నా కానీ కాంగ్రెస్ కి ఎక్కువ శ్రీనివాస్ కరీంనగర్ లో ఎంఐఎం ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా చాలా ఎన్నికల లోపల కూడా ఎంఐఎం సపోర్ట్ తోనే ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ గెలిచినటువంటి సందర్భం. కానీ ఈసారి ఎంఐఎం ఖచ్చితంగా ఎప్పుడు కూడా ప్రతి ఎన్నికల లోపల డబుల్ డిజిట్ దాటేటువంటి అవకాశం ఉంది. కానీ ఈసారి ఎంఐఎం యొక్క ప్రాబల్యం చాలా తగ్గింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి స్వయంగా ఇటు ఎంఐఎం పార్టీ నేతలు కూడా అసౌద్దీన్ ఓవైసీ ప్రచారం చేశారు. చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం చేశారు. ఎన్నికలు ఏదైనా కానీ మేమే ఖచ్చితంగా మా సపోర్ట్ లేని ఎవరు గెలవరు అని చెప్పి కూడా ఛాలెంజ్ గెలిచినా కానీ ఎంఐఎం పార్టీ ఇక్కడ ఖచ్చితంగా 66 డివిజన్లు ఉంటే సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే అంచనాలు తీసుకున్నట్లయితే సర్వేల ఫలితాల ఆధారంగా 6 నుంచి 7 స్థానాలు మాత్రమే గెలిచేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ కరీంనగర్ లోపల మాత్రము బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి అయితే ఖచ్చితంగా గెలుస్తున్నారు. కానీ మేయర్ పీఠం మేమే గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ కొద్దిసేపటి క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడ చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఉమ్మడి జిల్లా లోపల ఖచ్చితంగా కాంగ్రెస్ యొక్క మార్పు కనబడ్డది. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, మాకు ఏదైతే ఓటేయాలనేటువంటి నినాదం తీసుకెళ్లారో అదే ఎగ్జాక్ట్ గా రీచ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది.